జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేకును కట్ చేసి పార్టీ శ్రేణులకు పంచిపెట్టారు. ముందుగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆశీర్వచనం ఎల్లవేళ తెలుగుదేశం పార్టీ పరిపూర్ణ మానవతావాది. ఆయనకి ఏంటంటే మానవ సంక్షేమమే ఆయన ధ్యేయం. ఆయన సినిమా రంగంలో ఉన్నా, రాజకీయ రంగంలో ఉన్నా ఆయనకి ఎవరూ సాటి లేరు. ఆయనే సాటి అని చెప్పి తెలియజెప్పినటువంటి మహాపురుషుడు నందమూరి తారక రామారావు గారు. మనందరికీ తెలుసు. మరి ఎందుకు ఆయన్ని సినీ రంగంలో ఆయన్ని ఎందుకు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్నారంటే ఇదేదో ఒక బిరుదు కాదు. ఆయన ఆ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడి దానికి నిలువెత్తు నిదర్శనం. ఎందుకంటే సినీ రంగంలో అన్ని రంగాల్లో నిష్ణాతుడైనటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఒక నటుడే కాదు, ఒక దర్శకుడే కాదు, మరి సినీ రంగంలో అన్ని రంగాల్లో నైపుణ్యత ఉండడమే కాకుండా ప్రతి వ్యక్తి, సినీ రంగంలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క సంక్షేమం గురించి ఆలోచించినటువంటి మహా వ్యక్తి, సినీ రంగాన్ని శాసించినటువంటి మహా వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన గురించి సినీ రంగంలో తోటి వాళ్ళకి ఎంతో సహాయం చేసేవాడు. కొత్తగా వచ్చిన నటులందరినీ కూడా ఆప్యాయంగా పైకి తీసుకొచ్చినటువంటి మహానటుడు. శోభన్ బాబు గారు ఆయన ఫోటోని ఎప్పుడు ఆయన పూజారి మందిరంలో పెట్టుకున్నారంటే నందమూరి తారక రామారావు గారు తన సంవత్సరాలు ఏ విధంగా ఎంకరేజ్ చేసి తీసుకొచ్చాడు అని చెప్పడానికి నిదర్శనం. అంతేకాకుండా తనతో పనిచేసిన వాడు ఎవరైనా సరే ఆయనకి ప్రేమించే తత్వం, మనుషులు ఎవరినైనా సరే తనతో అసోసియేట్గా ఉన్నటువంటి ప్రేమించే తత్వం నందమూరి తారక రామారావు గారిని. అదేవిధంగా ఆయన రొమాంటిక్ రోల్ చేసిన నేను అడిగి మరీ మాట్లాడుతున్నా. ఎందుకంటే ఎవరైనా సరే, ఒక మహిళా నాయకులు ఎవరైనా సరే మాట్లాడాలి అని చెప్పారంటే నందమూరి తారక రామారావు గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. ఈరోజు మహిళలకు ఆస్తిలో సగభాగం ఇచ్చినటువంటి ఆయన మా హృదయ సింహాసనాల మీద తన రూపాన్ని వేసుకున్నాడు అంటల్లో ఎంత మాత్రము సందేహం లేదు అని తెలియజేస్తున్నాడు. అంతేకాదు, తెలుగు జాతి అనేది ఒకటి ఉందని చెప్పని 1982 సంవత్సరంలో పార్టీని పెట్టి 9 నెలల్లో పార్టీని అద్భుతమైన రీతిలో విజయాన్ని సాధించి తెలుగు జాతికి ఒక చరిత్ర ఉందని, తెలుగు జాతికి ఒక పౌరుషం ఉందని, తెలుగు జాతికి ఒక రోషం ఉందని, తెలుగు జాతి కీర్తిని ఢిల్లీ మహానగరాల్లో జెండాలా ఎగరవేసిన వాడు అన్న ఎన్టీఆర్. ఈరోజు అన్న ఎన్టీ రామారావు గారి జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు 101వ జన్మదినోత్సవ సందర్భం కాదు, 1వ జన్మదినోత్సవ సందర్భంగా మేము అందరం ఉత్సాహంగా జరుపుకుంటున్నాము. ఈ 2024 సంవత్సరంలో ఈ తెలుగు జాతికి ఖ్యాతిగా పొందిన అన్న ఎన్టీ రామారావు గారి యొక్క జన్మదినోత్సవ సందర్భంగా పొందించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. రేపు అధికారంలోకి వచ్చినాక ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినాక మరలా ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ భారీ ఎత్తున మహానాడు కూడా జరపబోతున్నారు మన రాష్ట్ర కమిటీ వారు. కావున మన ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీది నేను 1982 నుంచి 42 సంవత్సరాల నుంచి నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక పార్టీ కార్యకర్తగా, ఒక అభిమానిగా, ఒక రాష్ట్ర నాయకుడిగా, రాష్ట్ర పరిశీలకుడిగా, జిల్లా నాయకుడిగా పార్టీకి కష్టపడి పనిచేస్తున్న వాళ్ళలో నేను ఒకటిని ఎందుకు చెబుతున్నానంటే ఎన్టీ రామారావు గారు కూడా నన్ను శ్రీరామూర్తి గారు బాగున్నారా అని పిలిచే రోజులు కూడా ఆ రోజు నా పేరు పెట్టి పిలిపించుకున్న రోజులు నావి. ఆయనతో నాకున్న సంబంధం, ఆయన ఇంటికి స్వయంగా వెళ్ళేవాడిని, వెళ్ళిన వెంటనే ఎప్పుడు వచ్చారని అడిగేవాడు. అలాంటి అభిమానం ఆయన శిష్యులు లాంటి మేమందరం ఆ రోజు పార్టీలో ఈ రోజు ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇంత ఘనంగా ఉత్సవాలు జరుపుకున్నందుకు ఆ ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యుల ఆధ్వర్యంలో దామచర్ల జనార్దన్ గారు, ఒంగోలు నియోజకవర్గ కార్యాలయంలో మా ప్రీతమ నాయకులు దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మధ్య పండగ, ఒక ఇంట్లో ఒక పండగలాగా చేసుకున్నాం. ఈ రోజున అన్నగారి పుట్టినరోజు అంటే ప్రతి తెలుగింట్లో వాళ్ళ ఇంట్లో మనిషి పుట్టినట్టుగానే ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఈ రోజున అన్నగారి పుట్టినరోజుకి అన్నగారికి మేము ఇచ్చే బహుమతి ఏదంటే 2024లో ఒంగోలు నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ దామచర్ల జనార్దన్ గారిని భారీ మెజార్టీతో గెలిపించి, అలాగే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని మళ్ళీ రేపు 4వ తారీఖు తర్వాత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడమే మా తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త
ఇప్పుడు దాకా 5 సంవత్సరాలు పడిన దీక్ష, వాళ్ళు చేసిన ప్రతిజ్ఞకి నెరవేర్చే రోజు రేపు 4వ తారీఖే. అందుకే ముందస్తుగా ఈ రోజున మా అన్న, మా దైవం ఎన్టీ రామారావు గారి జన్మదిన వేడుకల్ని చాలా ఎంత ఇదిగా అంటే ఒక ఎమోషనల్గా ప్రతి ఒక్కరు వచ్చి ఈ రోజున ఇంత బాగా చేశారంటే వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా నిన్న ఎన్నికల్లో కష్టపడిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి, ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ అభిమానికి, అలాగే తెలుగు రాష్ట్రాన్ని అభివృద్ధి కోరుకున్న ప్రతి ఒక్కరికి నా శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తాను. 101వ జయంతి కార్యక్రమాన్ని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎంతో ఘనంగా పెద్దల సమక్షంలో, సీనియర్ నాయకులు, అట్లాగే పార్టీ కార్యకర్త నాయకులందరి సమక్షంలో కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతిని ప్రపంచవ్యాప్తంగా చాటినటువంటి వ్యక్తి, తెలుగు జాతికి గౌరవం తెచ్చి తెలుగు వాళ్ళకి ఎంతో పేరు ప్రఖ్యాతలు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తెచ్చినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఈ భూమి మీద ఈ తెలుగు వాళ్ళు ఎవరైతే మన ప్రపంచవ్యాప్తంగా ఉంటారో వాళ్ళందరూ కూడా చిరస్మరణంగా అన్న నందమూరి తారక రామారావు గారిని దశ ఎప్పుడు మన తరతరాలుగా గుర్తుంచుకుంటారు. అట్లాగే ఆయన సినిమా రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ ఒక మహోన్నతమైన వ్యక్తిగా, పేదల పాలిట పెన్నిటిగా, బడుగు బలమైన వర్గాల కోసం, వాళ్ళ అభ్యున్నత కోసం పనిచేయడం, అట్లాగే పార్టీ పెట్టి 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అవడం ఇది ఒక ప్రపంచ రికార్డు. అదేవిధంగా ఎంతోమందికి మహిళలకు కానీ అన్ని విధాల సంక్షేమ పదాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపే మాజీ ముఖ్యమంత్రి కానీ ఎనలేని సేవలు చేశారు. అదేవిధంగా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి టీడీపీ పార్టీగా అందులో మేమందరం నాయకులుగా, కార్యకర్తలుగా ఉంటాం ఎంతో అదృష్టంగా భావిస్తాను. అట్లాగే రేపు ఈ 2024లో తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండమైన అధికారంలోకి వచ్చి ఆయన ఆత్మకు శాంతి చేకూరే విధంగా ఆయన బాటలో నాయకులందరూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు. అట్లాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఒంగోలులో దామచర్ల జనార్దన్ గారు అభివృద్ధి చేసి మనందరికీ ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచుతారని చెప్పి, అట్లాగే ఇంత ఘనంగా జిల్లా పార్టీ కార్యాలయంలో అన్నగారి జయంతి వేడుక చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి జోహార్ ఎన్టీఆర్.